నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కదా. మరి పురుషుల దినోత్సవం గురించి ప్రస్తావన ఎక్కడైనా ఉందా? అసలు పురుషులకంటూ ఒక రోజుందని చాలా మంది పురుషులకే తెలియదు. ఆడవారిని గౌరవించాలి, అమ్మతనాన్ని గౌరవించాలని సూక్తులు చెప్పేది పురుషుడే, వాటిని పాటించేది కూడా పురుషుడే. తల్లిదండ్రులు అన్న పదాన్ని విడదీస్తే చూడగలమా? చూడలేము కదా. మరి వినాస్త్రియ జననం నాస్తి అని చెప్పిన పెద్దలు వినా పురుష జననం నాస్తి అని ఎందుకు చెప్పలేదు? నిజం చెప్పాలంటే ఈ సృష్టిలో ఆడవారు ఎంత ముఖ్యమో మగవారు కూడా అంతే ముఖ్యం. తల్లి 9 నెలల కడుపులో బిడ్డను మోస్తే తండ్రి కుటుంబ భారాన్ని, తన బిడ్డల భవిష్యత్తుని జీవితాంతం మోస్తాడు. అమ్మతనం ఎంత గొప్పతో నాన్నతనం కూడా అంతే గొప్పది. కాకపోతే అమ్మ ప్రేమ అన్నం కలిపి పెట్టడంలో కనిపిస్తుంది, నాన్న ప్రేమ ఆ అన్నం నీ నోటి వరకు చేర్చే కష్టంలో కనిపిస్తుంది. ఆకలిని తీర్చే అన్నం చూస్తే అమ్మ ప్రేమని మాత్రమే చూస్తాం. అదే అన్నం వెనుక ఉన్న అన్నదాత కష్టాన్ని చూస్తే నాన్న ప్రేమ చూడగలం. ఒక నాన్నగా భారాన్ని మోస్తున్నాడు, భర్తగా ప్రతి అడుగులోనూ తోడై నడుస్తున్నాడు, అన్నగా అక్కున చేర్చుకుంటున్నాడు, తమ్ముడిగా నీడై నిలుస్తున్నాడు, గురువుగా చదువుతో పాటు సంస్కారాన్ని ప్రసాదిస్తున్నాడు, స్నేహితుడిగా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడు. ఒక మగాడిగా మనవాడిగా మన పక్కనే ఉంటూ మన కోసమే తాపాత్రయపడుతున్నాడు. అలాంటి మగ మహారాజులకు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనసారా ధన్యవాదాలు. ఒక తల్లికి కొడుకుగా, భార్యకు భర్తగా, చెల్లికి అన్నగా, బిడ్డకు నాన్నగా, చెలిమికి తోడుగా, ఎందరికో ఆయనవాడిగా జీవితం అంతా తనకంటే తన అనుకునే వారి కోసమే బ్రతికే మహానుభావులందరికీ అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.